జీవితాంతం అన్యోన్యంగా ఉండకపోతే మానే ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకాల్సిన భార్యాభర్తలు అపోహలతో అపార్థాలతో ఒకరినొకరు మానసికంగా హింసించుకుంటూ కాలం గడుపుతున్నారు. పిల్లలు పెద్దవాళ్ల ముందు భయభక్తులు లేకుండా రెచ్చిపోతూ ఉండటమే కాకుండా తమకు అన్నీ తెలుసుననే అహంకారంతో మిడిసిపడిపోతున్నారు. పైగా తమకి ఏదో న్యాయం జరగలేదన్న అసంతృప్తితో వ్యతిరేక భావం పెంపొందించుకుంటున్నారు. పిల్లల్లో ఈ భావం పెరిగి వాళ్ళ మనస్తాపం చెందిన పెద్దల్లో వాళ్లకు తెలియకుండానే వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా పిల్లల మీద ప్రేమ తరిగిపోతుంది. వృద్ధాప్యంలో శక్తులన్నీ ఉడిగిపోయిన తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతారహితంగా మానవత్వపు విలువల్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. అంటే మానవత్వం క్రమంగా అంతరించిపోతూ విశృంఖలత్వం మితిమీరిపోతున్నదన్నమాట. ఈ విశృంఖలత్వం అన్నది ఈ యుగంలోనే ప్రజ్వరిల్లిపోతున్నదా? ఇది వరకటి యుగాల్లో లేదా? కృతయుగంలో అంటే సత్యయుగంలో ధర్మం 4 పాదాలు నడిచిందనే చెప్పవచ్చు. అప్పుడు రాక్షసులున్నారు. కానీ రాక్షసులు మాత్రమే రాక్షసత్వంతో ప్రవర్తించేవారు. మనుషులు మానవత్వంతో ప్రవర్తించేవాళ్ళు. త్రేతాయుగంలో సీతను పరాయి పురుషుడి భార్య అని కూడా ఎంచకుండా రావణుడు ఎత్తుకుపోవడం అతని రాక్షస ప్రవృత్తి. అది రాక్షస ధర్మంలోని హక్కుగా కూడా అతను భావించాడు. మానవుల్లో అధర్మం అంతగా కనబడిన దాఖలాలు లేవు. ఆ యుగంలో ధర్మం 3 పాదాలు, అధర్మం 1 పాదంగా ఉన్నదని భావించవచ్చు. ద్వాపర యుగంలో మనుషులు కూడా కొంతవరకు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు. కౌరవులు అందుకు ఉదాహరణ. వాళ్ళు అడుగడుక్కి అక్రమాలకు పాల్పడుతూ ఉండడమే కాకుండా సోదరుల భార్య అయిన ద్రౌపదిని నిండు సభలో వస్త్రాలు వలవటం లాంటి నీచమైన చర్యలు చేయడం, ఇలాంటి అధర్మంతో కూడిన పనులెన్నో చేశారు. అయినా ధర్మం తప్పకుండా మనుగడ సాగించిన పాండవులు, భీష్మాచార్యులు, విదురుడు ఇలా ఎంతోమంది కనిపిస్తారు. ఈ యుగంలో ధర్మం 2 పాదాలు, అధర్మం 2 పాదాలుగా భావించవచ్చు. అంతేకాదు అధర్మం ముందు ప్రజ్వరిల్లే సూచనలు విశేషంగా కానవచ్చాయి. ఈ కారణం చేత కృష్ణ పరమాత్మ చాలా శక్తివంతమైన అవతారంగా రూపొందవలసి వచ్చింది. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ఆయన అహర్నిశలు శ్రమించాల్సి వచ్చింది. జీవితమంతా ధారపోయాల్సి వచ్చింది. అంతేకాదు భావి యుగంలో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో ఆ అవతారమూర్తికి బాగా తెలుసు. కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైనదిగా పేరొందిన భగవద్గీత ప్రవచించాడు. గీతా శ్లోకాలు ఆయన నోటి నుంచి వెలువడితే వ్యాస మహర్షి పునరుద్ధరించాడా, వ్యాస మహర్షి కృష్ణ పరమాత్మ ప్రవచించినట్లు లిఖించాడా అన్న మీమాంస ఇక్కడ అనవసరం. ఆధ్యాత్మిక రంగంలో అది మహోత్కృష్టమైన గ్రంథం. కానీ దురదృష్టవశాత్తు పండితులు, మేధావులు ఆ శ్లోకాలను అత్యద్భుతమైన వ్యాఖ్యానాలతో అలంకరించితే ప్రజలు ఆ అర్థాలను విని మురిసిపోయారే గాని దాని గొప్పతనాన్ని విడమర్చి చెప్పి విని పులకరించిపోయారే గాని అందులోని ప్రాణశక్తిని జీవితాల్లోకి తెచ్చుకోలేకపోయారు. ఆధ్యాత్మికవేత్తలు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ప్రజల పారాయణ గ్రంథంగా పఠించి గౌరవించడంలో తృప్తిపడ్డారే గాని ఆ ఆధ్యాత్మిక వెలుగుతో మహోన్నతమైన కాంతి కిరణాలతో జీవితాలను నింపుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఆ కారణం చేత అంత గొప్ప గ్రంథం కేవలం సిద్ధాంత గ్రంథంగా మిగిలిపోయింది. కలియుగ ధర్మం 4వ వంతుకు క్షీణించిపోయింది. 3 వంతులకు పైగా ఆక్రమించిన అధర్మం అనేక వికృత రూపాలతో, వికటాట్టహాసాలతో రెచ్చిపోతుంది. ఇక్కడ అధర్మం ఎన్ని రకాలుగా ఆశ్చర్యకరంగా, అసహ్యంగా కరాల నృత్యం చేస్తున్నదో చెప్పాలంటే దానికి అంతు ఉండదు. దాన్ని గురించి విశదీకరించడం కన్నా అది భయంకరమైన వినాశనం వైపు దారి తీస్తున్నదన్న ఒక్క మాట చెప్పితే చాలు.